వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 పూర్తిగా కనుమరుగైందనుకున్న సమయంలో మళ్ళీ కొన్ని కొత్త కేసులు నమోదవడం వైద్య శాఖ దృష్టిని ఆకర్షించింది. అయితే కేసుల సంఖ్య పరిమితంగానే ఉందని, ప్రజలు భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 మందికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. వీళ్ళలో 4 మరణించారు. అయితే మృతులందరూ ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది తొలి కేసు కడప జిల్లాలో జూన్ 26న నమోదైంది. అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో 11 కేసులు వెలుగుచూశాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదు కాగా, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో ఒక్కో కేసు నమోదైంది. ఈ కేసులో ఒకే ప్రాంతంలో సమూహంగా కాకుండా విడివిడిగా నమోదైనవి ఆరోగ్య శాఖ వివరించింది. ఇటీవల రోజుల్లో లక్షణాలతో ఉన్న 67 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్గా తేలింది. మరో కేసు తమిళనాడులోని వేలూరు సిఎంసి ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్న కాకినాడ జిల్లాకు చెందిన వ్యక్తిలో నిర్ధారణ అయింది. మరణించిన 4లో 3 కడప జిల్లాకు, 1 కాకినాడ జిల్లాకు చెందినవారు. ప్రస్తుతం వైరస్లో ఏవైనా కొత్త రూపాంతరాలు ఉన్నాయా అనే అంశాన్ని తెలుసుకునేందుకు 5 నమూనాలని పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఫలితాల కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి కూడా ప్రస్తుతం స్థిరంగానే ఉంది. 3 పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో 3 హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. 2 ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి నమోదైన 330 కేసుల్లో కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదయ్యాయి. అనంతరం కర్ణాటకలోని 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కేసుల సంఖ్య తక్కువగా ఉండడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ సూచించింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు వెల్లడించింది.